హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ కిచెన్. ఈరోజు దొండకాయ పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కావలసినటువంటి పదార్థములు. దొండకాయ పచ్చడి చేయటానికి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఆయిల్ మిరపకాయలు వేసుకోవాలి. పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. దొండకాయ కోసి పెట్టిన 1/2 కేజీ దొండకాయ, ఇలా సన్నగా సరిగి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని చక్కగా నూనెలో వేయించుకొని పచ్చిమిరకాయలు, దొండకాయ, చిన్నులపాయ, జీలకర్ర మరి అన్నీ వేసి ఎంతో టేస్ట్గా నూరుకొని పచ్చడి అన్నంలో కలుపుకొని తింటుంటే, ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకెంత అమృతం అంటే చెప్పలేమండి, అంత బాగుంటుంది. కరివేపాకు వేసుకోవటం ద్వారా ఆరోగ్యానికి మంచిది, మరి నోటికి రుచిగా ఉంటుంది పచ్చడి. ఈ దొండకాయ ఇలాగా వేయించుకోవాలి. పచ్చి దొండకాయలు చక్కగా తీసుకొని ఇలా సన్నగా తరిగి కూర వండుకున్నా సరే ఎంతో టేస్ట్గా ఉంటుంది. పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. పండిన దొండకాయల కన్నా పచ్చి దొండకాయలు ఎంతో రుచి అన్నమాట. తీసుకుందాం కడాగా. ఇదే పాత్రలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని కడిగి కోసి పెట్టుకున్న టమాటాలండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి, బాగా నూనెలో నిమ్మకాయ సైజు అంత చింతపండుని టమాటోని బాగా వేయించుకొని ఇప్పుడు రోటి పచ్చడి అండి ఎలా నూరుకోవాలో చూపిస్తాను. ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా నూరుకోవాలి. పెట్టుకున్న ఇదిగోండి దొండకాయ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. చింతపండు టమాటా ఇది పెట్టుకున్న కొత్తిమీర, కచ్చాబచ్చిగా దంచుకోవాలండి. కొంచెం పచ్చడి కూడా ఎక్కువగా మెదగకూడదండి, మిక్సీలో వేసినట్లుగా. రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇదిగోండి దొండకాయ పచ్చిమిరకాయ పచ్చడి రెడీ. ఇది చక్కగా నెయ్యి లేకపోయినా సరే నెయ్యి వేసుకొని తిన్నంత టేస్ట్ అండి ఈ పచ్చడి.